కానీ ఇప్పుడు నేషనల్ మీడియా ఇప్పుడు అనవసరంగా అక్కడికి వెళ్ళి అంత టార్గెట్ చేస్తే ఇంకా ఘోరం అండి. బాయ్కాట్ చేయాలి, ఒక ఛానల్ బాయ్కాట్ చేయాలనేది. వీళ్ళు కూడా అంతే. మీరు మీకు ఇందాక ఈ పాయింట్ కూడా కంటిన్యూషన్. అక్కడికి వెళ్ళి రోజు శ్రవణానందంగా భజన చేయడం అలవాటు అయిపోయి ఇంకో ఛానల్కి వెళ్ళి ప్యానల్ ఉన్న దగ్గర కూర్చోమను హబ్బ దెబ్బ జబ్బా. అక్కడేంటి ఒకటో కృష్ణుడు ఒకటే మాట, రెండో కృష్ణుడు ఒకటే మాట, మూడో కృష్ణుడు ఒకటే మాట. బయటకు వస్తే ఇప్పుడు మా బాలకోటి ఉన్నాడు, వస్తాడు మాతో పాటు డిబేట్లకి. ఇక్కడికి వచ్చి చచ్చ ఇది కాదు అది అదే 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 అని లోపుగా అసలు విషయాలు మర్చిపోతాడు. సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడరు. ఎందుకు మాట్లాడలేరంటే వాళ్ళ దగ్గర వీళ్ళు ఒక స్క్రిప్టెడ్ డ్రైవ్డ్ ప్రోగ్రామ్ ఒకటి నడిపిస్తూ ఉంటారు, డైలీ సీరియల్. అది చూడు, అది ముసిల్ది అక్కడే ఉంటుంది. కెమెరా నాలుగు చికేల్ అని చూపిస్తున్నాం అనుకో, గంట ఎపిసోడ్ అయిపోతుంది. మళ్ళీ రెండో రోజు కూడా అరే అది అక్కడే ఉంది చెప్పు నీలాంటి నాలాంటి ఎక్సైట్ అవుతాం. కానీ ఇంట్లో ముసలి వాళ్ళు చచ్చిన ఎక్సైట్ అవ్వరు. అలాంటి సీరియల్ని అలా తయారు చేసి పెట్టారు. వాళ్ళు రాగానే అది చూడు, కార్తీక మాసం భోజనాలు పెట్టినా ట్రంప్ అవుడు ఆఫ్టర్ ఆల్, లోకేష్ నెక్స్ట్ కాదు. అంటే వాళ్ళ లాంగ్వేజ్ మీకు చెప్తున్నాను. వాళ్ళందరూ ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఆడియన్స్ ఆ కన్వెన్షన్ లో ఉన్నారు. అంటే టీడీపీ దీన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చినా వాళ్ళకే డ్యామేజ్ అనేది అర్థం చేసుకోవాలి. గతి లేకుండా పోతారు లాస్ట్ కి. ఈ అతి ఎప్పటికీ ఉంటుంది, మన దగ్గర జరుగుబాటు ఉంటుంది. తెల్లారేసకల్లా ఇక్కడ మొత్తం ఫీల్డింగ్ పెట్టి బౌలర్ మనోడే, బ్యాట్స్మెన్ మనోడే, ఎంపైర్ మనోడే మ్యాచ్ ఆడేస్తున్నారు. రోజు డబుల్ సెంచరీలే. లోకేష్ గారు బ్యాట్ ఎత్తారు, డబుల్ సెంచరీ కొట్టారు, కానీ ఎలివేషన్స్ వస్తున్నాయి. కానీ బౌన్సీ ట్రాక్లకి వెళ్తే అలా సంజయ్ మంజయ్ ఇక్కడ ఉండదు, తెగసేపు అవుతారు కామెంటరీ తెలుసా? చూసేవాడు ఆట ఎప్పుడైనా అడగని తెలుసా? నేను చెప్తా, ఏషియన్ ట్రాంక్ లో బంపు పడగానే కవర్ డ్రైవ్ స్పోర్ట్స్ స్టార్ స్టిల్ ఇచ్చి కొట్టించేవాడు. ఈయన బయటికి వెళ్ళి రాష్ట్రీయలే కానీ ఆయనకు బంపు పడింది తెల్లారిసగా అవుట్. కిరణ్ మోరేవాడు, అగార్కర్ ఒకడు, వీళ్ళందరినీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడికి వెళ్తే అబ్బదబ్బ జబ్బే. ఇక్కడ మాత్రం ఇలాగా అరటిపళ్ళతో స్టామలాలు చూపిస్తారు మనకి.